గ్రామ సభకు విచ్చేసినటువంటి ఇక్కడ సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరికీ, వేదిక మీద నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రజల అభిమానులందరికీ కూడా, అధికారులకి మా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మన వైస్ ఎంపీపీ రాము గారు చెప్పారు విషయం. ఈ గ్రామ సభ రాష్ట్ర స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామ పంచాయతీలు కలిపి ఒకే రోజు గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ కార్యాచరణ 5 సంవత్సరాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించడం, దాన్ని పంచాయతీ ఆమోదించడం గ్రామ సభ ద్వారా ఈ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఎక్కడెక్కడ గ్రామంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా కూలంకషంగా చర్చించి నమోదు చేసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాల్లో ప్రయారిటీ ప్రకారంగా ఇప్పుడు రాసిన వర్కులంటికి ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. ఈ సంవత్సరం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఆ 10 సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆల్రెడీ ఇక్కడ సచివాలయం కట్టాం, ఆర్బీగా కట్టాం, వెల్నెస్ సెంటర్ కట్టాం, ఇవన్నీ అయ్యాయి. అలాగే సీసీ కాలువలు, డ్రైన్లు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉంది. మరి చదువుకోలేను కాబట్టి వారి ద్వారా తెలుసుకుని ముఖ్యంగా ఈ రైతుల్లో పొలాలకు వెళ్ళే కాలువలు, గ్రావెల్ రోడ్స్, మట్టి రోడ్స్, అలాగే వ్యవసాయానికి సంబంధించి పండ్ల తోటల పెంపకాలు, ఇవన్నీ పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, మలబరీ పట్టు పురుగుల పరిశ్రమకు సంబంధించినటువంటి షెడ్స్ ఇవన్నీ కూడా ఎన్నర్ చేసి దీని పథకంలో దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకుంటే ఎక్కువగా సొమ్ము ఆదా అవుతుంది. ఇప్పటివరకు కూడా కొన్ని పనులు చేసి ఉన్నారు కాబట్టి గతంలో వాటికి డబ్బులు కూడా కొన్ని పూర్తి రాలని పరిస్థితులు ఉన్నాయి. అది ఉపాధి హామీ పథకంలో గతంలో కూడా ఈ పండ్ల తోట పెంపకాలు పెట్టి సగం డబ్బులు వచ్చి సగం రాలేదు. అలాగే కొన్ని మొక్కలు వస్తే కొన్ని మొక్కలు రాలేదు. పని అయితే పని అవ్వలేదు. ఇటువంటి కార్యక్రమం ఎన్నో జరిగాయి గతంలో. మరి ఇక్కడ నుంచి ఏవైతే ప్రపోజ్ చేశారో ముఖ్యంగా ఇవన్నీ కూడా రైతులు వినియోగించుకోవాలి. అలాగే ఇప్పుడు మా ఆరుపా గ్రామానికి సంబంధించి మేము ఆల్రెడీగా ఒక లిస్ట్ తయారు చేసాం. ఒక సభ ద్వారా దాన్ని తెలియపరచాలి కాబట్టి అఫీషియల్గా మీరు షార్ట్ మాట్గా ఏదో పెట్టేసామంటే అవ్వదు. ఈ గ్రామ సభ అంటే ప్రజల ముందు, అధికారుల ముందు ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని మనం ఆచరణలో తీసుకుంటేనే అది ఆమోదం అవుతుంది. లేదా తోటను వచ్చి రాయించామా లేదా ఎవరో తెలియకుండా రాయించామని కాదు. ఆరుపా గ్రామానికి సంబంధించి ఇప్పుడు బెదయాసపాలెం, తినాలపాలెం చెప్పారు, ఇంకా మన నాయకులు ఉన్నారు, ఇంకా మాట్లాడతారు. ఆరుపా గ్రామానికి సంబంధించి ముందుగా మన శ్రీరామ్ నగర్ కాలనీ ఏదైతే ఉందో అదే కాశీ గారి సైటు, ఆ వాటర్ ట్యాంక్ నుంచి వైఎస్ సబ్బోర్ పెంటరావు ఇంటి నుంచి ఆపోజిట్ గడ్డ వరకు ఒక డ్రైను మనకి గతంలో చెప్పాం. ఇది ఇంపార్టెంట్. దానికి ప్రణాళిక ముందు తయారు చేయాలి అర్జెంటుగా. అది మెయిన్ చాలా ప్రాబ్లం ఉంది. అది మెయిన్ కాలం ఒకటి. అలాగే మన జగనన్న కాలనీకి వెళ్ళేది అక్కడ ఆ రాజుగారి ఇంటి దగ్గర నుంచి ఆ కొండ వరకు పై వరకు కూడా అది రోడ్ లేదు. సీసీ రోడ్డు ఫ్రమ్ ఇటు డ్రైన్స్, 2 డ్రైన్స్ చేయాలి. అది ఇప్పుడు కూడా ఆ కాలనీ ఇచ్చి అప్పుడే 3 సంవత్సరాలు అయిపోయింది, కానీ రోడ్డు కానీ కాలువ కానీ ఏమి లేదు అక్కడ. అది మళ్ళీ స్టార్ట్ చేసి ఇమీడియట్గా దాన్ని చేయాలి. అలాగే ఎస్సీ కాలనీస్లో మన రామారావు ఇంటి వద్ద నుంచి, దిల్లరామారావు ఇంటి వద్ద నుంచి, ఆదినారాయణ ఇంటి వద్ద నుంచి ఆ ట్యాంక్ వెళ్ళే వరకు డ్రైన్ బాగోలేదు. ఆ డ్రైన్ ఒకటి చేయడానికి ప్రపోజల్ పెట్టాం. అలాగే రేబాకు వాల్స్ ఇంటి దగ్గర నుంచి కింద వరకు డ్రైన్ ఒకటి ఇప్పుడు పాతది డ్రైన్ వెళ్ళలేదు, అసలు ప్రాబ్లం ఉంది, అది ఒకటి రాసాము. అలాగే ఇక్కడ మన కొప్ప గొన్నమ్మ ఇంటి దగ్గర నుంచి మన వార్డు మెంబరు ఇంటి వరకు, అది సబ్ వరకు అమ్మాజీ వార్డు మెంబర్ ఇంటి వరకు ఒక సీసీ రోడ్ ప్రపోజ్ చేసాం. అలాగే తిలకింటి నుంచి వయా వెల్నెస్ సెంటర్ మీదుగా ఆర్బీక కేంద్రానికి ఒక సీసీ రోడ్ పెట్టాం. మళ్ళీ అక్కడి నుంచి పంతులమ్మ గారి ఇంటి నుంచి అలా మన ధనరాజ్ ఇంటి వరకు ఆ రోడ్డు కూడా పెట్టాం. అలాగే ఇక్కడ స్కూల్ సైట్లో ఒక 2 డ్రైన్స్ మనం చెప్పారు, ఆ 2 డ్రైన్స్, 2 రోడ్స్ కూడా పెట్టాం. అలాగే ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అలాగే పీసీ కాలనీలో ఒక డ్రైన్ అడిగారు, అది పెట్టాం. ఇలా గ్రామం వరకు కొన్ని ప్రపోజ్ చేసాం వర్కులు. ఇంకా అలాగే మన టెక్కలపాలెం రోడ్ నుంచి గతంలో ఎన్ఆర్జీఎస్ ద్వారాగా ఒక పొలాలకు వెళ్ళే ఆ బాట ఒకటి పెట్టాం. అది అయ్యింది, అది బిల్ అవ్వలేదు అన్నారు.
అది చూద్దాం, మాట్లాడదాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. అలాగే దానికి మీదుగా ఒక సీసీ రోడ్డు అక్కడ వరకు వేస్తే అక్కడ వాటర్ వచ్చి ఎప్పుడు కొట్టుకెళ్ళిపోతుంది. ఆ గ్రావెల్ వేస్తారు కానీ అవన్నీ గోతులు ఏది కూడా వెహికల్ అవ్వదు. కాబట్టి దాని రోడ్డు నుంచి ఆ గట్టు వరకు సీసీ రోడ్డు పెట్టాం. అలాగే వెంకటరాజు చెరువుకి వెళ్ళి కిందకి వెళ్ళి పొలాలకు వెళ్ళి పెద్దగడ్డ నుంచి పైగా కింద వరకు ఒక బాట మట్టి రోడ్డు వేయాలని ప్రపోజల్ పెట్టాం. ఇవి కాకుండా ఇంకేమన్నా మన ఆరిపాక మన శ్మశానం ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి ఆ ఎస్సీ కాలనీ ఆ కింద శ్మశానం వరకు సీసీ రోడ్డు పెట్టాం. ఆ కోలేరు గట్టు నుంచి గతంలో మన వైఎస్ఆర్సీపీ గారు ఒక 5 లక్షల వర్క్ శాంక్షన్ చేసి ఉన్నారు. దానికి ఆల్రెడీగా అక్కడ బ్రిడ్జి ఎస్సీ కాలనీ శ్మశానానికి బ్రిడ్జి కూడా అది గతంలో పెట్టాం. అది ఇంకా స్టార్ట్ చేయలేదు. అలా శ్మశానానికి చుట్టూ రోడ్డు పక్క ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టమని కూడా పెట్టాం. అక్కడ ఒక మంచినీడు బోర్ కూడా బాగోలేదు. పక్కన ఒక ట్యాప్ కానీ బోర్ కానీ వేయించాలని అది ప్రపోజల్లో పెట్టాం. ఇది కాకుండా ఏమైనా వర్క్ కానీ ఉంటే పెండింగ్ అది మా దృష్టికి తీసుకొస్తే, అలాగే ఇంకా ఏమన్నా వర్క్లు ఉంటే మరి రాయిద్దాం. ప్రజెంట్ అయితే మేము గుర్తించినవి అవి మాకు తెలిసినవి. ఇంకా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరన్నా మన ఆరిపాటికి సంబంధించి ఏమైనా వర్క్లు ఉంటే అది మా దృష్టికి తీసుకొస్తే ప్రయారిటీ బేస్గా ఏదైతే మనకు ముఖ్యం ఇంపార్టెంటో ఈ ఇయర్ ఏం చేయాలో ఈ సంవత్సరం చేద్దాం. నెక్స్ట్ ఇయర్ మిగతా చేద్దాం. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేద్దాం. 1 by 1 అలా చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి తీసుకొస్తే ఈ